హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చేసేది ఇడ్లీ. సాఫ్ట్ ఇడ్లీ మీకు ఎలా కావాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను దాంట్లో 1.5 కప్ ఆఫ్ మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. ఇది పొట్టు తీసేసిన స్ప్లిట్ చేసిన మినప్పప్పు నేను ఇండియా నుంచి తెచ్చుకున్నది. ఈ పొట్టు తీసేసింది అయితే నాకు ఈజీగా ఉంటుందని నేను ఇది తెచ్చుకున్నాను. అయితే దీన్ని నేను 2 or 3 టైమ్స్ వాష్ చేస్తాను. వాష్ చేసేసి దానికి సరిపడా వాటర్ వేసేసి మినిమం 6 to 8 అవర్స్ నేను నానపెడతాను. లోపు అయితే మాత్రం చేయొద్దు. పిల్లలు ఉన్న వాళ్ళకి అంత మంచిగా సాఫ్ట్గా కావాలి అంటే రాదండి. సో కంపల్సరీగా 6 to 8 అవర్స్ దీన్ని నానబెట్టండి. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ తీసుకొని ఇప్పుడు ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తాను. ఇడ్లీ రవ్వ నేను 4 కప్స్ తీసుకుంటాను. 4 కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ, 1.5 కప్స్ ఆఫ్ మినపప్పుకి 4 కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ నేను తీసుకుంటాను. దీన్ని నేను ఏ ప్రీ వాష్ చేయను, ఎందుకంటే ఇప్పుడు కూడా రవ్వ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని 6 to 8 అవర్స్ నానబెట్టేసిన తర్వాత పై వాటర్ అంతా పోసేస్తే 1 or 2 టైమ్స్ సరిపోతుంది. దానికి ఏమంత ముందు క్లీనింగ్ అవసరం లేదు. 6 to 8 అవర్స్ తర్వాతే దీన్ని నేను ఏదైనా చేస్తాను. అప్పటి వరకు ఏమీ చేయను. 6 to 8 అవర్స్ తర్వాత నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తాను. కొంచెం మంచిగా మళ్ళీ వాష్ చేసేసుకొని మినప్పప్పు దీంట్లో వేసేస్తాను. చిన్నగా వేసేసిన తర్వాత ఒక 10 minutes కల్లా కొంచెం ఏమైనా వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని రవ్వ తీసుకుందాము. ఇడ్లీ రవ్వ కూడా ఎప్పుడైనా దీన్ని మరీ గట్టిగా పిసకద్దండి. ఇలా అయినా కూడా మెత్తటి సాఫ్ట్ ఇడ్లీస్ రావు. కొంచెం నార్మల్గా పిసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ చాలా. మెత్తగా రావాల్సిన ఇడ్లీకి ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి సాఫ్ట్గా ఫ్లఫీగా మినపప్పు అయింది అని అనిపించిందో అప్పుడు ఈ ఇడ్లీ రవ్వ నేను గ్రైండర్లో డైరెక్ట్గా పిండికి నేను యాడ్ చేసేస్తాను. సో మనం చేత్తో మళ్ళీ కలిపే అవసరం ఉండదు. అందుకని ఈ పని చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత మొత్తం అంతా దాంట్లో వేసుకొని 1 or 2 minutes లేదా 5 minutes దాన్ని ఒక్కసారి గ్రైండ్ చేస్తే అదే మొత్తం మంచిగా కలిపేసి పెట్టేస్తుంది. దాని తర్వాత మనం ఓపెన్ చేసి వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. అందుకని ఇది ఈజీగా ఉంటుందని ఇలా చేస్తాను నేను. నార్మల్గా ఇప్పుడు క్లీన్ చేసేసుకుని మొత్తం స్టోన్ అంతా తీసేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడైనా కూడా గట్టిగా ఉన్న మూత స్టీల్ డబ్బాలో ఉన్న దాంట్లో మాత్రం దోశ కానీ ఇడ్లీ పిండి కానీ పెట్టద్దు. గట్టిగా మూత ఉండడం వల్ల దీంట్లో సాల్ట్ నేను వెయ్యను. అందుకని కొంచెం ఫంగస్ లాగా ఎప్పుడైనా పట్టడం జరుగుతుంది. అది రేర్గా, అది ఎక్కువ రోజుల తర్వాత I mean 1 week తర్వాత అలా ఫంగస్ లాగా పట్టడం నేను చూశాను. సో దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎవరైనా సాల్ట్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు వేసుకుంటారు అని అనుకున్నప్పుడు వేసుకోండి, వాళ్ళకేం పట్టదు. నాకు సాల్ట్ వేయకపోతే మాత్రం పట్టేస్తుంది. ఇప్పుడు బౌల్లో పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత ఒక 30 minutes నేను దానికి అట్లా రెస్ట్ ఇస్తాను. మూత పెట్టేసి ఒక 15 minutes అయినా ఓకే, నో ప్రాబ్లం. ఒక 30 minutes అట్లా పక్కకు పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఇడ్లీ పిండి రెడీ అయిపోతుందండి ఇడ్లీ వేసుకోవడానికి. ఐ రిపీట్, నేను ఫెర్మెంటేషన్కి ఏమీ పెట్టడం లేదు. డైరెక్ట్గానే 30 minutes తర్వాత వేసేస్తున్నాను. దీంట్లో సరిపడా సాల్ట్ కొంచెము, దీనికి ఎంత కావాలనుకుంటే అంత సాల్ట్ వేసేసుకొని దానికి సరిపడా మీరు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ కూడా దానికి వేసేసుకొని నార్మల్ ఎప్పుడు ఇడ్లీలు ఎలా వేస్తారో అలా వేసుకోవచ్చు. కానీ కొంచెం సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా చూడండి. అది ఒక్కటే, ఇంకేమీ ఉండదు ఇక్కడ. బాగా కలిపేసుకున్నాక నేను ప్లేట్స్కి ఆయిల్ పెట్టడము, నెయ్యి పెట్టడము అలాంటిది ఏది చేయను. నార్మల్ వాషింగ్ అయిపోయిన ఉన్న ప్లేట్లు ఎలా ఉంటాయో అలానే దాంట్లో నేను బాగా మిక్స్ చేసుకున్న ఇడ్లీ పిండి అయితే ఏదైతే ఉంటుందో నేను అది దాంట్లో వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా సరే గరిటతో ఒకసారి అట్లా వేస్తే ఇడ్లీ ఫామ్ లాగా అవితేనే మీరు దాన్ని ఇడ్లీలకి వేయండి. లేదు పల్చగా అయిపోతే ఎక్కువ వాటర్ వేసేసారని అర్థము. తక్కువ అయితే గట్టిగా ఇప్పుడే చేసుకున్న ఇడ్లీ పిండి కదండి, సో చాలా గట్టిగా వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. నార్మల్గా ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో నేను ఇడ్లీలు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇక్కడ ఇంకొక టిప్, ఎప్పుడైనా సరే
ముందు కుక్కర్‌లో గానీ, ఇడ్లీ కుక్కర్‌లో గానీ దేంట్లో అయినా సరే వాటర్ తీసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేయండి. 5 మినిట్స్ బాయిల్ చేసినాకే ఇడ్లీ ప్లేట్స్ పెట్టండి. అప్పుడైతేనే బాగా వస్తాయి. లేకపోతే బాగా రావు. ఇడ్లీలు పెట్టేసినాక మూత పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక్క 10 మినిట్స్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి. హై ఫ్లేమ్‌లో అస్సలు కుక్ చేయొద్దు. మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ సరిపోతది. నేనిక్కడ వాడింది ప్రెషర్ కుక్కరు. సో, నాకు సరిపోతది. 10 ఆవిరిలో మనకు ఆ స్మెల్ తెలుస్తది. ఎప్పుడైతే స్మెల్ తెలిసిందో ఓపెన్ చేసి ఇడ్లీని జస్ట్ ఇట్లా అందరికీ తెలిసిన విషయమే. ఇడ్లీ రెడీ అయిందో లేదో తెలుస్తది. తెలిసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. 1 మినిట్ అంటే 1 మినిట్ దాన్ని ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా 2 మినిట్స్ నేను ఇడ్లీ ప్లేట్లు ఆరనిచ్చాను. ఆరనిచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్స్ తీసుకొని, సర్వింగ్ ప్లేట్స్‌లోకి నేను ఇడ్లీ ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నాను. నేను ఇడ్లీ ప్లేట్‌కి గానీ, ఇడ్లీ తీసే గరిటెకి గానీ నోటండి. నేను ఏ ఆయిల్ గానీ, ఘీ గానీ నేను ఏది వాడలేదు. డైరెక్ట్‌గానే వచ్చేస్తాయి. మెయిన్ కీ ఏంటంటే వాటిని కొంతసేపు అక్కడ పక్కకు పెట్టడం అంతే. అంతకుమించి ఏమీ లేదు. అవి నీట్‌గా వచ్చేస్తాయి బయటికి. వచ్చేసినాక చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అసలు సాఫ్ట్‌గా రాకుండా అయితే ఉండవు. కావాలంటే మీరు చూడొచ్చు. లైవ్‌లో మీరు చూడొచ్చు. ఇది చాలా సాఫ్ట్‌గా వచ్చే ఇడ్లీలు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఇలానే వస్తాయి. నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే వస్తాయి. దీనికి ఫర్మెంటేషన్ లాంటిది ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా వేసినా కూడా వచ్చేస్తాయి. గ్రైండర్‌లో నుంచి తీసి ప్లేట్‌లో వేస్తే మాత్రం కొంచెం గట్టిగా వస్తాయి. ఒక 30 మినిట్స్ దానికి రెస్ట్ ఇస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. దీనికి పీనట్ చట్నీ గానీ, ఇంకేదన్నా కొబ్బరి చట్నీ గానీ ఏదైనా సరే దీనికి టేస్ట్ చాలా బావుంటది. దీనికి ఇట్లా సర్వ్ చేసుకుంటేనే మంచిగుంటది. పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం నెయ్యేసుకొని సర్వ్ చేసుకుంటారు. సో, యాజ్ యూ నో మీకు అవి చెప్పక్కర్లేదు నేను. ఇంతే రెడీ. మన సాఫ్ట్ ఇడ్లీ రెడీ టు ఈట్ నౌ. Thank you for watching. Please like, share, comment and subscribe.